namaste, adab, welcome back to channel, welcome back to Sapin Vlogs. Hope all doing well. I'm also doing great. So ఎన్ని రోజులైంది ఈ పదం చెప్పక, లిటరల్లీ మోర్ దాన్ 1.5 month ఏమో. లాస్ట్ వీక్లో ఒక ట్రిప్ వేసాము, ఈ వీక్లో వన్ మోర్ ట్రిప్. సో కరెంట్లీ వీఆర్ అట్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి వీఆర్ ట్రావెలింగ్ టు శ్రీశైలం ఆఫ్టర్ మెనీ డేస్ ప్లాన్స్. శ్రీశైలంకి ఎందుకో పోవాలంటేనే అవ్వట్లేదు, అస్సలు కుదరలేదు. సడన్గా అసలు ఏమీ అనుకోకుండా సోలోగా ట్రావెల్ చేస్తున్నాను శ్రీశైలంకి. సో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి బస్సులో, అది కూడా. సో చాలామంది చాలా తక్కువ వీడియోలు ఉన్నాయి బస్సులో వెళ్ళాలని. సో కరెంట్ నేనైతే ఎంజీబీఎస్లో ఉన్నాను బస్ కోసం. బస్సు వచ్చేసింది, నేను వెళ్ళాలి. ఇక్కడ నుంచి నాకైతే 550 రూపీస్ ఛార్జ్ పడింది. ఇక్కడ నుంచి శ్రీశైలంకి మార్నింగ్ 8 o'clock రీచ్ అవుతాము. రూమ్, దర్శనము, టికెట్స్, ఆల్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. ఫాలో అయిపోండి నన్ను కూడా మీతో పాటు. మనం బుక్ చేసుకున్న బస్ ఇదే 4322 టీఎస్ఆర్టీసీ శ్రీశైలం. యాక్చువల్గా డ్రైవర్ కండక్టర్ కాల్ చేశారు రమ్మని, బస్సు వచ్చిందని. మోస్ట్లీ ఇంకొక 10 minutesలో స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ ఉంది నా సీట్? మధ్యలో. యాక్చువల్గా లేట్గా బుక్ చేసుకున్న సీట్ని, ఏం తినలేదు. కరెంట్లో ఏమో తినేద్దాం వెళ్ళిపోయి. సో ఈ బస్సు ఎంజీబీఎస్ నుంచి ఉంది, 9 o'clockకి అని ఉంది టైమింగ్. నాకు కేబీహెచ్పీ నుంచి కూడా బస్సులు ఉన్నాయి. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ పోయినప్పుడు కేబీహెచ్పీ నుంచి వెళ్ళారు. సో నేను సడన్గా ప్లాన్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకుని ఎంజీబీఎస్ నుంచి ప్లాన్ చేసుకున్నాను. నేను అలా ఏం ప్లాన్ చేసుకోలేదు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ర్యాండమ్గా బస్సు ఎక్కేద్దామని ఫిక్స్ అయ్యాను, ఏ బస్సు ఉంటే ఆ బస్సు. బట్ ఎందుకో లాస్ట్ మూమెంట్లో బస్సు బుక్ చేసుకుందాం అనుకున్నాను. బస్సు బుక్ చేసుకున్నాను. 550 పడింది కాస్ట్. టికెట్ లోపల అంటే టికెట్స్ లేవు అంతగా, వెనకాల ఎక్కడో ఉన్నాయి, ఒక 2-3 ఖాళీ ఉన్నాయి. అండ్ రేపు పొద్దున నా చేంజ్ నా ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మోస్ట్లీ నేను గుండె చేయించుకుంటాను అనుకునేది ఏం లేదు. ఫైనల్లీ ఫిక్స్. లేట్ లేకుండా బస్ ఎక్కి వెళ్ళిపోతాను తొందరగా. అది వచ్చేది నాతో పాటు. సో టైం ఎగ్జాక్ట్గా 1:45 అయింది. సో ఇదే చెక్ పోస్ట్. సో ఇక్కడ ఓపెన్ చేయరు వీళ్ళు, 6 o'clock వరకు ఓపెన్ చేయరంట. 6 తర్వాత ఓపెన్ చేస్తారు. 6 తర్వాత మనము ఒక్కొక్క బస్సులు, కార్లు, ఈ సైడ్ అన్ని కార్లు ఉన్నాయి, ఈ సైడ్ అన్ని బస్సులు ఉన్నాయి. కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. యాక్చువల్గా అనవసరంగా అక్కడ తిన్నానేమో అనిపించింది. ఇక్కడ ఏదో ఒకటి తినేసి అయిపోయేది పని. సో కార్లో వచ్చే వాళ్ళు ఎవరన్నా కార్లో వచ్చినా కానీ లేదా బస్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ బస్ లేకుండా కార్లో వచ్చే వాళ్ళకైతే స్టే మరి అక్కడే పడుకునే బదులు. సో రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయంట. రూమ్స్ అక్కడ కూడా ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఏసీ రూమ్స్ అన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు అందుకు ఉంటారు కదా, సో ఇబ్బంది లేకుండా ఇక్కడ రూమ్ తీసుకోవచ్చు. కొంచెం సేఫ్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయినా 7కి అలా లేచి ఇక్కడే వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. టైం అయితే అరౌండ్ 5:45 అయింది. గేట్స్ అయితే అప్పుడే ఓపెన్ అయినాయి. మా ముందర కొన్ని బస్సెస్ వెళ్ళిపోయాయి, ఆ తర్వాత మేము వెళ్ళిపోయాము. నిజంగానే 5:35 ఆ టైం కల్లా గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత మనకి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఘాట్ సెక్షన్ అయితే అదిరిపోతుంది. ఫైనల్లీ వీఆర్ అట్ కళ్యాణ్ కట్ట. రూమ్కి రీచ్ అయ్యాము. రూమ్ దగ్గర నుంచి కళ్యాణ్ కట్టకు వచ్చేసాము. కళ్యాణ్ కట్టలో టోకెన్ తీసుకోవాలనుకుంటా. సో కొంచెం సేపట్లో గుండు వచ్చేస్తుంది. యాక్చువల్గా ఏం చెప్దాం అనుకున్నా అంటే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. చాలా రూమ్స్ ఉన్నాయి. బ్యాచిలర్స్కి కూడా కష్టం ఏం లేదు. డార్మెటరీస్ కూడా ఉన్నాయి, రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. ఇంకేం చెప్దాం అనుకుంటే అన్ని ఐటమ్స్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. ఫస్ట్ గుండె వేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత సైట్ సీయింగ్కి వెళ్ళాము. సైట్ సీయింగ్కి వెళ్ళి సాయంత్రం దర్శనం ప్లాన్ చేసుకున్నాము. సాయంత్రం దర్శనానికి వెళ్ళిపోతాం.
సో ఫైనల్లీ వీఆర్ బ్యాక్ విత్ గుండు. సో కొద్ది రోజులు అంటే కొన్ని వీడియోస్లో లోపు అలవాటు అయిపోతుంది మీకు కూడా. శ్రీశైలంకి ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటా ఉన్నా. ఫైనల్లీ ఇప్పుడు అయింది. నా ఫస్ట్ పుట్టెంటికలు ఇక్కడైనా అంట. తర్వాత మ్యాక్స్ ఒక 24-25 ఇయర్స్ అయింది నేను వచ్చి ఈ ప్లేస్కి. అప్పుడు నాకు ఎప్పుడు వచ్చినానో ఏం చేసినానో ఏం నాకు గుర్తులేదు. ఫోటో వేయడానికి ఇంట్లో అంటే మమ్మల్ని అడిగి ఫోటో పెడతాను వేయడం నేను మీకు కావాలంటే. కమింగ్ టు ద పాయింట్, రూమ్ దొరికిందని చెప్పాను కదా. రూమ్ వచ్చి 350 రూపీస్ పడింది కాస్ట్. సో మ్యాక్స్ ఈరోజు 1 డే ట్రిప్గా ప్లాన్ చేసుకుంటా. ఈరోజు సాయంత్రం రిటర్న్ అయిపోతాను దర్శనం చేసుకొని. ఇప్పుడైతే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ విజిట్ చేద్దాము. లైక్ సాక్షి గణపతి టెంపుల్, పాల్ధార పంచదార, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ చూద్దాము. అటకేశ్వరము. సో ఇవన్నీ చూద్దాము. చూసి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఫైనల్గా లాస్ట్లో ఒక బడ్జెట్ చెప్తాను. నా ఎస్టిమేషన్ బడ్జెట్ వచ్చి 2000 వరకు సరిపోతుంది సోలోగా వచ్చిన వాళ్ళకైతే. అంతకుమించి ఎక్కువ ఏం కాదు. మ్యాక్స్ 2Kలో మొత్తం కవర్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఆ 2K బడ్జెట్ బ్రేక్ డౌన్ కూడా ఇద్దాము ఎలా అనేది. సో అక్కడ ఉంది కదా ఎగ్జాక్ట్గా అదే టెంపుల్, మల్లికార్జున స్వామి టెంపుల్. అక్కడ సైట్ ఉంది ఈ ఏరియాలో. టెంపుల్ బస్ స్టాండ్ దగ్గరలోనే ఇలాంటి జీపులు ఉంటాయి. సో వీళ్ళు పర్ హెడ్కి 150 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. సో మొత్తం 5 టెంపుల్స్ తీసుకెళ్తారు. అటకేశ్వరం నేను చెప్పినట్లు, పాలధార పంచదార, శిఖరంకి కూడా తీసుకెళ్తారంట పైకి. మెయిన్ రోడ్ మీదకి వస్తే మనకి ఇలా చాలా జీప్సే ఉంటాయి. మొత్తం జీప్ మాట్లాడుకుంటే 1500 పడుతుంది మనకి. ఒక్కొక్కరం పోయేటి కంటే ఇలా 150 తీసుకోవాల్సి వస్తుంది. 150 పర్ పర్సన్ తీసుకెళ్ళిపోతారు. ఫైనల్లీ వి స్టార్టెడ్ అవర్ జర్నీ టు శిఖరం కాదు, మొత్తం 5 టెంపుల్స్కి జర్నీ స్టార్ట్ అయింది. ఆ ముందర కూర్చోబెట్టినారు. ముందర నుంచి వెనకలకి వచ్చాను. వెనకల నుంచి లాస్ట్కి వచ్చి దాని తర్వాత ఈ బ్యాగ్ మీకు అందరికీ బ్యాగ్ని చూపిస్తాను. సో ఈ రోజుకి ఇలా అడ్జస్ట్ అయిపోతాం. యాక్చువల్గా ఈ చిన్న జీప్లో మొత్తం 10 మంది ఉన్నారు. ఆ ముందర 2 ఉన్నారు, వెనకాల 4 మేడం, ఇక్కడ 2 ఉన్నారు ఫ్యామిలీ. దాని ఆపోజిట్లో మొత్తం 10 మంది ఉన్నాము. పర్ పర్సన్కి 150 అంట. 1500 సెట్ అన్నకి ఈరోజు. ఇంకా తింపడంగా సర్వీస్ చేయడం ఈరోజు ఇదే సర్వీస్. సో యాక్చువల్గా చాలా బాగుంది. ఇంకా వర్షాలు పడట్లేదు అయినా కానీ గ్రీనరీ ఫుల్గానే ఉంది. మ్యాక్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వస్తే ఇంకా చాలా బాగుంటుందేమో ప్లేస్ మొత్తం. సాక్షి గణపతి అని పేరు ఎందుకు వచ్చిందంట అంటే, యాక్చువల్గా శ్రీశైలంకి వచ్చినామని మన వినాయకుడు సాక్ష్యం అంట ఎవరికి, శివపార్వతులకి. సో ఆ శివపార్వతులు అడిగినప్పుడు ఈయన సాక్ష్యం ఉంటాడంట మనం వచ్చినామా లేదా అనే ఒక పాయింట్ మీద. సో అందుకే ఆయనకి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. సో మేము తీసుకున్న రైడ్లో ఫస్ట్ స్టాప్ డెస్టినేషన్ ఇదే, ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్. ఎంట్రీ టికెట్స్ అందుకేం లేవు, నార్మల్గా లోపలికి వెళ్ళి అవ్వడమే. పెద్దగా రష్ కూడా లేదు. యాక్చువల్గా చాలామందిని అడిగాము ఫ్రైడే ఎందుకు సాటర్డే ఎందుకు రష్ లేదంటే, ఎందుకో ఈ మంత్ అంతా, జూలై మంత్ అంతా అంతే అంట. సో ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. సో జూలైలో వచ్చి మళ్ళీ ఆగస్ట్లో రష్ పెరిగిపోతుందంట. సో అందుకే రష్ అడ్జస్ట్ చేసుకో. తొందరగా అయిపోవాలనుకుంటే ఇప్పుడు ఆషాఢం ఉన్నా, సో ఆషాఢం ఉందంట. ఆషాఢంలో జనాలు పెద్దగా రారంట. నార్మల్గా ఆగస్టుకి ఆషాఢం అయిపోతుంది, జనాలు ఎక్కువ మంది అవుతారని చాలామంది అన్నారు. సో ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ జూలైలో ప్లాన్ చేసేసుకోండి, త్వరగా అయిపోతుంది. దర్శనం కూడా పెద్ద రష్ లేదు. ముందర కూడా చూపిస్తాను ముందర ఎలా ఉంది. సో ముందర రష్ చూడండి ఇలా ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం మీద ఒక 40-50 మెంబర్స్ ఏమన్నారు ముందర అంతే. ఇదే గణపతి టెంపుల్. ఎక్కడైనా మూషికం వాహనం ఉంటుంది అలాగా అక్కడ. కరెంట్లీ హటకేశ్వరంకి వచ్చాము. సెకండ్ స్టాప్ ఆఫ్ డెస్టినేషన్ హటకేశ్వరం. అన్నీ ఈడే ఉన్నాయి. ఇక్కడ హటకేశ్వరం ఉంది. హటకేశ్వరంకి వెనకాల లలితాదేవి టెంపుల్ ఉంది. ఈ ప్లేస్ని హటకేశ్వరం అని ఎందుకంటారంటే, సో శివభక్తుడైన కుమ్మర కేశప్ప శ్రీశైలం ప్రథమ అన్నదాత అంట ఆయనకు శివుడు అటికలో అంటే కుండపెంకులో బంగారు లింగ రూపమై ప్రత్యేకమై అనుగ్రహించిన ప్రదేశమే హటకేశ్వరం. సో అంటే ఆయనకి ఏం చేశాడంటే ఒక పెంకుడు అంటే కుండ పెంకులో బంగారు లింగం వచ్చిందంట. సో అప్పుడే ఫామ్ అయింది ఈ ప్లేస్ హటకేశ్వరం. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే లలితాదేవి టెంపుల్ ఉంటుంది, లలితాదేవి పీఠము. సో వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళి చూసుకోవడం. ఈ 3 అయిపోయినాయి కాబట్టి ఇంకా 2 ఉన్నాయి. శిఖరం ఒకటి, పాల్ధార పంచదార. సో వాటర్ లేవు కాబట్టి పెద్దగా పాల్ధార పంచదార వాటర్ ఫాల్స్ అంతగా ఉండవు అంటున్నారు. చూద్దాం, ఆల్ ద బెస్ట్. సో వీఆర్ ట్రావెలింగ్ టు పాల్ధార పంచదార. సో మొత్తం మీద ఒక 150 స్టెప్స్ ఉంటాయంట ఇలా. అండ్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది.
కిందికి పోలేము మేడం ఆడికి. అదో అది రూట్. ఓకే ఓకే, ఈ రూట్ అలా ఉంది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఇలా ఉంది, ఇక్కడికి ఉంది. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. చలో వెళ్ళిపోదాం మనం, లేట్ లేకోకుండా. సో కొంచెం కొంచెం వాటర్ అయితే వస్తున్నాయి. ఇదే ఇంకా పాలధార. అండ్ నార్మల్గా అయితే నేను విన్నప్పుడు ఆ పై నుంచి కూడా వాటర్ వచ్చేవంట. అలా 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 చాలా ఎక్కువ వచ్చేవంట ఈ రేంజ్. అంటే ఇదంతా నిండిపోయి ఇలా బయటకు వచ్చేవంట. ఇప్పుడు అంత లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ కూడా తాగొచ్చు అని చెప్పారు, చాలా తీయగా ఉంటాయంట. సో లిటరల్లీ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది నిజంగానే. శ్రీశైలంలో ఉన్నామంటే ఎవ్వరు నమ్మరు అసలు ఈ వ్యూ పాయింట్ చూస్తే. ఒక స్టే ఉంటే ఆ మధ్యలో ఎక్కడన్నా చాలా బాగుంటుంది నిజంగానే. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. యాక్చువల్గా జూలైలో రావడం చాలా మంచి పని చేసాం. లాస్ట్ మంత్ వచ్చింటే ఎండిపోయి ఉండేది. ఫుల్లీ గ్రీనరీ, ఫుల్లీ ఫుల్ 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 ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇక్కడ ఇక్కడ అక్కడ 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 అంతా 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 గ్రీనరీ అంతా ఎక్కడి నుంచి చూసినాం. కంప్లీట్ హిస్టరీ ఆఫ్ పాలధార పంచదార. సో పరమేశ్వరుని పాలభాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖం నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదార అత్యంత పవిత్రమైనది. సో జగద్గురు ఆది శంకరాచార్యులు వారి ప్రదేశంలో తపస్సు చేసి శివానందల హరి గ్రంథాన్ని రచించారు. సో ఈయన జగద్గురు ఆది శంకరాచార్యులు వారు. సో లేట్ అవుతుంది. ఇదే పాలధార పంచదార. లేట్ అవుతుంది, మళ్ళీ ఆ పైకి వెళ్ళిపోవాలి. అండ్ వ్యూ పాయింట్ గురించి చెప్పాను కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్స్. సో వీఆర్ అట్ శిఖరం పాయింట్. శిఖరం గురించి మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క గోపురం కనపడుతుందంట. అండ్ ఇక్కడ చాలా మంది బిలీఫ్ ఏంటంటే గోపురం కనపడుతుంది అనుకుంటున్నాను నేను. సో గోపురం కనపడితే మనకి నెక్స్ట్ పునర్జన్మ ఉండదని అని అంటూ ఉంటారు అందరూ. చూద్దాం, చాలా మంది రారు, కొంతమంది వస్తారు. బట్ మనకు అవన్నీ ఏం బిలీఫ్స్ లేవు. అంతా ఎట్లయితే అట్లా పైన దేవుడి దయ. ఏమంటారు మేడం, అంతేనే కదా? అంతే, ఎట్లయితే అట ఉంటే ఉండని, లేకపోతే లే. ఈసారి ఇప్పటికి ఏగలేకుంది మేము. నెక్స్ట్ సారికి ఎట్టన్నా. నిజంగానే వ్యూ అయితే అద్దరిపోయింది. ఫుల్ గ్రీన్ ఎక్కడ చూసినా. ఇంకా అదే కొంచెం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి రావాలి. అట్లా ఉంది, రావడానికి అంతా స్కోప్ ఉంది మంచిగా. జస్ట్ వచ్చి వ్యూ ఎంజాయ్ చేసేయచ్చు అలాగా. సో వ్యూ చూడండి ఎంత బాగుందంటే వ్యూ నిజంగానే. ఈ పార్ట్ ఆఫ్ వ్యూ అయితే అవునన్నా అహోబిలం. సో యాక్చువల్గా కర్నూలు డిస్టిక్లో అహోబిలం అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ పైకి స్తంభం ఎక్కడానికి ప్లేస్ ఉంటుంది. ఏం పేరు ఎగ్జాక్ట్ స్తంభం పేరు? ఉగ్రస్తంభం ఎక్కడానికి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ స్తంభాన్ని పోయేటప్పుడు నిజంగా మనం బిగ్గెస్ట్ ట్రెక్కింగ్స్లో అది కూడా ఒకటి. ట్రెక్కింగ్ చేయాలంటే ఆ ప్లేస్ ఫస్ట్ ట్రెక్కింగ్ చేసి ప్రాక్టీస్ చేయండి, తర్వాత మిగతా అన్ని ట్రెక్కింగ్స్. ఇలానే ఉంటుంది వ్యూ పాయింట్. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అట్లా వాటర్ ఫాల్ ఉంటే ఇంకా అదిరిపోయేది నిజంగానే. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్లలో శిఖరం కూడా ఒకటి. యాక్చువల్గా శిఖర దర్శనం గురించి అది శిఖరం నుంచి వ్యూ పాయింట్ అంటే ఈ కరెంట్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంది. వెదర్ ఎగ్జాక్ట్గా ప్రాపర్గా సహకరిస్తుంది అన్నదానికి ఇది ఒక కారణం. వర్షం లేదు, చల్లగా గాలి ఉంది. చూడండి ఎక్కడ ఉన్నాయి ఈ మేఘాలు అయితే ఎగ్జాక్ట్ కొండలకి అసలు అలా అటాచ్డ్గా ఉన్నాయి. అండ్ వెనకాల లేక్ కనబడుతుంది ఇక్కడ నుంచి బాగా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది లేక్. ఈ ప్లేస్ ఎంత చల్ల గాలి ఉంటుంటే గుడ్డు షేక్ అవుతుంది చల్లగాలికి. అలా ఉంది నిజంగా చాలా బాగుంది ప్లేస్ అయితే. మస్ట్ విజిట్ ప్లేస్లలో శిఖరం కూడా ఒకటి, అసలు మిస్ అవ్వదండి. ఫైనల్లీ వీ కంప్లీటెడ్ 5 spots విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 hour. 1 hour కూడా లేదేమో మోస్ట్లీ. అంటే శిఖరం ఒకటి కొంచెం దూరం ఉంది కాబట్టి లేట్ అయింది. మిగతావన్నీ 5 నిమిషాలు. పాలధార పంచదార దానికి ఆపోజిట్ రూట్లోనే హటకేశ్వరము. ఒకటే చోట 3 places ఉన్నాయి. సాక్షి గణపతి టెంపుల్ యాజ్ యూజువల్ ఆన్ ద రోడ్. శిఖరంకి వచ్చినాం, శిఖరం దర్శనం చేసుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. అంటే మస్ట్ విజిట్ ప్లేసెస్ శిఖరం ఒకటి. లొకేషన్ అయితే అద్దరిపోయింది. సో ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది, కానీ నార్మల్గా అయితే ఎండ ఇప్పుడే వస్తుంది చిన్నగా. ఒక సైడ్ వర్షం పడుతుంది, ఒక సైడ్ ఎండ వస్తుంది. అది మొత్తానికి నెక్స్ట్ ఇంకా దర్శనం అంటే కరెక్ట్ ప్లేస్ తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళిపోయి మ్యాక్స్ సాయంత్రం లోపు బయలుదేరుతారు రిటర్న్.
2 days అనుకున్నా కానీ 1 dayలోనే రిటర్న్ అయిపోదాం అనుకుంటారు. రేపు కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. రేపు ఇంకో ప్లేస్కి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసి అది కూడా కంప్లీట్ చేద్దాం రేపు. లోకల్ దర్శనం మొత్తం అయిపోయింది. 1-2 ప్లేసులు మిస్ అయినాం కానీ బట్ అయినా పర్లేదని ఇంకా అయితే మూవ్ ఆన్ అయిపోయినాము. బట్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. మేము మిస్ అయిన ప్లేస్లు పాతాళ గంగకు పోలేదు. రోప్ రైడ్ ఉంటుంది, ఐ మీన్ బోట్ ఉంటుంది, రిటర్న్లో రోప్ ఉంటుంది, ఆ 2 ఉంటాయి. సో అది మిస్ అయ్యాము. కరెంట్లీ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం, బ్రహ్మరామ స్వామి దర్శనానికి. మా బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం ఇంకా మెయిన్ టెంపుల్. అక్కడ అన్నదానం ఉంటుంది, అన్నదానం చేసుకోవడమే. దర్శనానికి మేము ఈ రూట్ నుంచి ఇలా వచ్చాము. ఇక లోపలికి వెళ్ళిపోవాలి. ఫ్రీ దర్శనం క్యూ లైన్. సో కావాల్సిన వాళ్ళకి ఇక్కడ చెప్పుల కౌంటర్ ఉంది, ఆ ముందర క్లాక్ రూమ్ ఉంది, అక్కడ క్లాక్ రూమ్ అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ చెప్పులు పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కోకోనట్స్ వేసుకుంటారు, అంటే కోకోనట్స్ అమ్ముతున్నారు. 20 రూపీస్ అని రాశాడు కానీ కొంచెం ఎక్కువ తీసుకుంటాడు నన్ను అడిగితే. ఎండ లేదు, ఫుల్లీ సేఫ్ మేము ఈరోజు. ఫైనల్లీ ఇది కంప్లీటెడ్ దర్శనం. అసలు నిజంగానే ఈసారి చాలా బాగా జరిగింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తాం అన్నా అంటే, సో దర్శనానికి ఇలా వచ్చిన వాళ్ళు, ఐ మీన్ దర్శనానికి రాకపోయినా కానీ ఇక్కడ ఒక రూట్ కనపడుతుంది. ఎగ్జాక్ట్ క్లాక్ రూమ్ ముందర ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో అలా వెళ్ళిపోయామనుకోండి సీదా ప్రసాదం తీసుకోవచ్చు. దాని పక్కన అన్నదానం ఉంటుంది. అన్నదానంకి నిజంగానే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. మస్ట్ ట్రైలో అది కూడా ఒకటి ఫుడ్లో. ఫుడ్ బ్లాగర్గా చెప్పడం నా బాధ్యత. అండ్ దర్శనం మేము ఈసారి నార్మల్ దర్శనం అయినాము. అసలు 300 దర్శనం కంటే ఇంకా బాగా జరిగింది మా దర్శనం. అంత తక్కువ మంది జనం ఉన్నారు. 300 దర్శనంకి అట్లా పోవాలి. ఆ రూట్లో 300 దర్శనంకి పోతారు. ఫ్రీ దర్శనంకి ఈ రూట్లో వెళ్ళాలి. ఇక్కడ ఈ రూట్ కనబడుతుంది కదా, ఈ రూట్ ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి. మేము ఈ రూట్లో వెళ్ళినా కానీ ఆ రూట్ వాళ్ళకంటే ఇంకా తొందరగా పోయినాము. ఎందుకంటే చాలామంది 300కి పోతున్నారు, మేము ఫ్రీ వెళ్ళాము. ఫ్రీలో ఎవరు లేరు. అండ్ ఇప్పుడు టైమింగ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. సో గుడి 3:20కి క్లోజ్ చేస్తారు లాస్ట్ టైం, అంటే 3:20 లోపు లాస్ట్. దాని తర్వాత మళ్ళీ 6 o'clockకి ఓపెన్ చేస్తారు. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా. ఇప్పుడు క్లోజ్ చేశారు 3:20కి ఎగ్జాక్ట్గా. ఫైనల్లీ వి కంప్లీటెడ్ ఎంటైర్ శ్రీశైలం దర్శనము మొత్తం. నిజంగానే దర్శనం అయితే ఫర్ ద ఫస్ట్ టైం అంట. నాతో పాటు అన్న వాళ్ళు వచ్చినారు. వాళ్ళు 3-4 times వచ్చారంట. ఎప్పుడే కానీ ఇంత మంచి దర్శనం కాలేదంట అంత త్వరగా. బికాస్ ఆఫ్ ఎందుకంటే క్లోజింగ్ టైం, అంటే ఆఫ్టర్నూన్ క్లోజింగ్ టైంలో పోవడం వల్ల అస్సలు రష్ లేరు. నార్మల్గా కూడా రష్ లేరు. ఇక్కడ చాలా తక్కువ మంది రష్ ఉన్నారు. సో ఎంత త్వరగా అంటే అంత త్వరగా అయిపోయింది. సో 300 రూపీస్ దర్శనం కూడా ఏం వెళ్ళలేదు. నార్మల్ దర్శనంకి వెళ్ళాము, నార్మల్ దర్శనం అయిపు చేసుకున్నాము. సో ఇప్పుడు కరెంట్లీ రూమ్ చెక్అవుట్ చేశాను. రూమ్ చెక్అవుట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాను అంటే బస్ స్టాండ్కి వెళ్తున్నాను. సో బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో బస్ ఏది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోవడమే అంతే. ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచన లేదు. బికాస్ ఎందుకంటే ఏ బస్సు బుక్ చేసుకోలేదు. నేను కూడా టైమింగ్స్ అంతగా అనుకోలేదు కాబట్టి నేను రేపు వెళ్దాం అనుకున్నాను. బట్ ఎందుకో ఇంకా నాకేం పెద్దగా అంటే అంత ఎక్కువ వర్క్ ఏం లేదు. సో వెళ్దాంలే, పోయి హైదరాబాద్లో ఏమన్నా ప్లాన్ చేద్దాం. కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవి వైప్ చేసుకోవాలి రేపని, అందుకు బయలుదేరాను. ఇంకా మిగతా కంప్లీట్ డీటెయిల్స్ బస్ స్టాండ్కి వెళ్ళి ఏదైనా బస్ దొరికితే ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్లీ వీఆర్ రిటర్న్ బ్యాక్. రాజధాని బస్ అయితే టికెట్ తీసుకున్నాము. రాజధాని బస్లో టికెట్ అరౌండ్ 630 రూపీస్ పడింది. 630 రూపీస్ హైదరాబాద్కి. నార్మల్ సూపర్ లగ్జరీ డీలక్స్ వాటికి అయితే సూపర్ డీలక్స్కి అయితే 650 పడింది. దీనికైతే దానికి 450 పడింది, దీనికి 630 పడింది. సో ఫైనల్లీ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. సో కొంచెం నాకే ఎట్లనో ఉంది గుండెలో, బట్ ఓకే, నో ప్రాబ్లం. కొద్ది రోజులు అడ్జస్ట్ అయిపోవాలి. వీడియో ఐ మీన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి తీస్తూ ఉన్నాను. అండ్ ఏం చెప్దాం అనుకున్నా అంటే, సో మొత్తం మీద శ్రీశైలం ట్రిప్ నాకు అరౌండ్ 1900లో అయిపోయింది. సో అపార్ట్ ఫ్రమ్ నా పర్సనల్ స్పేస్ ఆఫ్ బడ్జెట్స్ తీసేస్తే, అంటే రిటర్న్ నేను రాజధాని బస్సులో రావడం వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. లేకపోతే ఇంకా తక్కువ అయ్యేది. పోయేటప్పుడు నాకు ఛార్జ్ వచ్చి 550 పడింది. అక్కడ పోయిన తర్వాత రూమ్ 330 పడింది. దాని తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ 630 పడింది. సో ఇవన్నీ అన్న తర్వాత మధ్యాహ్నం నేను అన్నదానంలో తినేసాను, ఇక్కడ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అన్నదానంలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 40 వేసుకోండి. అండ్ రౌండ్ ట్రిప్ వేసాను కదా, దానికి 150 పడింది. సో ఇలా అన్ని ఎక్స్పెన్సెస్ కలిపితే అరౌండ్ 2000లోనే అయిపోయింది మొత్తం బడ్జెట్ నాకు. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ వేరేలాగా ఉంది కదా, ఇది నా రూమ్ కాదు. సో నా ఫ్రెండ్ లోకి రూమ్ ఇది. నేను లోకి రూమ్ దగ్గరకు వచ్చాను. నైట్ లేట్ అయిపోయింది. నేను ఎంజీ పేరు రీచ్ అయ్యేలోపు 12 అయింది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను, మీ రూమ్ దగ్గరగా ఉంటే. సో మీరు శ్రీశైలం 1 day ట్రిప్ వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళచ్చు, ఈజీ యాక్సెసిబిలిటీ. సో మొత్తం మీద బడ్జెట్ 2000లో అయిపోతుంది. సో టికెట్స్ అసలు నేను వెళ్ళినప్పుడైతే
రష్ కూడా లేదు, చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది దర్శనం కూడా, 10 నిమిషాలు. సో నేను అతి శీఘ్ర దర్శనం కానీ స్వీకర దర్శనం కానీ ఏది తీసుకోలేదు. చాలా 5 to 10 మినిట్స్ అంతే దర్శనం పట్టింది కూడా. ఇలా వెళ్ళేసి నడుచుకుంటూ అలా వచ్చేసాను, క్యూ కూడా ఏం లేదు. సో ఏదో మోడం ఆషాఢం ఏదో అంటున్నారు ఇప్పుడు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ టైంలో వెళ్ళొచ్చు, చాలా త్వరగా, అంటే అంత త్వరగా అయిపోతుంది. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా గుండె ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.